చేయనటువంటి తప్పుకి ఈరోజు అతను ఏదో డబ్బులు తీసుకున్నాడు, చేతులు డబ్బులు మారాయని మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. అతను నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి మీద ఏమీ చేయలేక ఈరోజు కేసులు పెట్టావు. కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఒక దళితుడిని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సోమిరెడ్డి మీద కేసు పెట్టాలా? 16 బల్కర్ నెలకి ₹1,00,000 ఇక్కడ 16 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నటువంటి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలా? కాలువలు మీద పోయి వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేసే సోమిరెడ్డి మీద కేసు పెట్టాలా? లేఅవుట్లకు ఒకరోజు కేసులు పెట్టించి మరలా లేఅవుట్లకు అనుమతి ఇచ్చి వాళ్ళ దగ్గర 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క లేఅవుట్ దగ్గర డబ్బులు పాపం వాళ్ళ కన్నీళ్లు కార్చుకుంటూ ఇచ్చారు. ఆ ఇంటితో ఆ రోజు ఇల్లు కన్నావు, అందుకే చెప్పావు ఆ ఇంటిని కన్నీటి నిలయం అని పెట్టావు. ఆ ఇంటికి నువ్వు ఉండేటువంటి ఇంటికి, నువ్వు బాడుగులో ఉన్నటువంటి ఇంటికి కొనుక్కున్నావు. టియర్ హౌస్ ముద్దుగా పిలుచుకుంటున్నారు జనాల సర్వేపల్లి ప్రజల కన్నీళ్లతో కొనుగోలు చేసినటువంటి ఇల్లు ఇదేనండి. కాబట్టి దాని మీద విచారణ జరగాల. నువ్వు సంపాదిస్తున్నటువంటి గ్రావెల్ శాండ్ల మీద అక్రమ ఆదాయం మీద విచారణ జరగాల. కాబట్టి నేను ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీకు చేతనైంది చేసుకో, నీ అవినీతిని ఎండగడతాం. రోజు నీ మీద నువ్వు చేసేటువంటి అక్రాల మీద సోషల్ మీడియాలో కానీ పత్రికల సమావేశంలో కానీ మీడియాలో కానీ మాట్లాడతాం. నువ్వు మమ్మల్ని నిరోధించలేవు, మా గొంతు నొక్కలేవు. కాబట్టి నీ భయాలకి నీ ఉడత బెదిరింపులకి భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. కాకపోతే నీ మీద కేసులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు నీ మీద విచారణ జరిపిస్తే నా మీద విచారణ జరిపించాలి, నీ మీద విచారణ జరిపించాలి. నువ్వు అవినీతి పరుడువా, నేను అవినీతి పరుడువా సర్వేపల్లి ప్రజలకి లోకానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తారతమ్యత లేకుండా పారదర్శకంగా ఎంత అవినీతి పరుడు అనేటువంటిది ఒక్కసారి ఇప్పటికే డిమాండ్ చేశా. నేను చెప్పినటువంటి అంశాల మీద మీరు విచారణ చేయించండి, దాని మీద అతను దోషాలు ఏదో తేలుతుందని చెప్పి తేలుతుంది. కాబట్టి సోమిరెడ్డి పెట్టినటువంటి కేసులకు వెరవం భయపడం, నీ బ్రతుకు నీ బండారం మొత్తం బయట పెడతాం తప్ప వాటికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. అటువంటి పిరికి వాళ్ళం కాదు అని చెప్పి ఈ సందర్భంగా సోమిరెడ్డికి తెలియజేస్తున్నాం.